అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మామిడి పూత మనసు విరబూసిన రోజు, కోకిల గొంతు సవరించుకునే రోజు, వేప పూత ఆయుర్వేదంగా మారే రోజు, పసిడి బెల్లం తీపి కబురు తెచ్చే రోజు, పచ్చి తోరణం నూతనాన్ని ఆహ్వానించే రోజు, మొత్తానికి అసలైన ప్రకృతికి సిసలైన తెలుగువారు గౌరవంగా స్వాగతించే పండుగ ఈ ఉగాది. మీరు ఇప్పటి వరకు ఆటాడే సింహాన్ని చూసుంటారు, వేటాడే సింహాన్ని చూసుంటారు, కానీ పాటలు పాడే సింహాన్ని చూసారా? నేను మీ అందరికీ ఇప్పుడు ఆ సింహాన్ని చూపించబోతున్నాను. ఆ సింహం ఏ జంక్షన్ లో పాడినా, ఏ ఫంక్షన్ లో పాడినా వినే వేల మందికి దిమ్మ తిరగాల్సిందే. ఎందుకంటే ఒక్కో పాటతో ఒక్క సినిమా చూపిస్తాడు. ఇప్పుడు రేసుగుర్రం లాంటి స్పీడ్ తో పాటలు పాడుతూ ఇండస్ట్రీకి తన టెంపర్ నేచర్ ని చూపిస్తున్నాడు. అతనే ఇంకెవరు, నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ సింహ. హాయ్ సింహ గారు. నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. ఈ రోజు మా షోకి మీరు రావటం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఆల్మోస్ట్ చాలా బిజీ అని ఎప్పుడు వింటుంటాము. పాటలు పాడటానికి మళ్ళీ వెళ్ళి మీరు పర్సనల్ గా చక్కగా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ హాయ్ చెప్పి రావడంలో, ప్లస్ మళ్ళీ మీ సాఫ్ట్వేర్ జాబ్, ఇవన్నీ ఎలా కవర్ చేస్తున్నారు? మరి ఫ్యామిలీ టైం అసలు ఎలా షెడ్యూల్ చేస్తున్నారు మీరు? షెడ్యూల్ ఏం లేదండి, ప్యాషన్ మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి. సో చక్రి గారు నాకు బ్రేక్ ఇచ్చారు, అప్పటి నుంచి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, మంచితనంతోనే ముందుకెళ్తున్నాను. సో ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఆయన ఇండస్ట్రీలో పాడని హీరో లేరు, ప్రతి హీరోకి సింహ గారు పాట పాడేశారు. మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓపెనింగ్ పాట పాడేసి సూపర్ సక్సెస్ అయ్యారు. సో ఆ పాట మీరు పాడితే మేము ఉగాది స్టార్ట్ చేస్తాం. సర్దార్ గబ్బర్ సింగ్ లో చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో, చిన్నదాని సోపులో నా సోపు ఉందిరో, ఆ సోపు మీద కాలేసి స్లిప్ అయ్యిందిరో, నా బుజ్జి 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 గుండెరో, హే హే ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ వల్ల నే పడ్డా ఎలా కిల్లా, కాకి చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరో, లాఠీ పట్ట వంటే అబ్బో బ్లాక్ బస్టరో, కాకి చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరో, అభిరుచి ప్రోగ్రామ్ మరి మరి బ్లాక్ బస్టరో. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారిగా నా సెట్ అంతా ఒక మంచి ఏమంటారు మ్యూజిక్ థియేటర్ లాగా మారిపోయింది. ఏం వాయిస్ సింహ కంచుకోట్లేదు. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలా ఉగాది రోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో మన ఆడవాళ్ళందరినీ కలుసుకోవడానికి సింహ వచ్చేసారు. ఏం రెసిపీ చేస్తున్నారు? అంటే యూజువల్ గా ఇప్పుడు ఉగాది కాబట్టి ఇళ్లలో ప్రతి పండగకి కంపల్సరీ అందరం చేసుకునేది ఒక గార్లు, బొబ్బట్లు, ఇంకా బాగా ఎప్పుడు అందరూ అనుకునేది పులిహార. ఆ పులిహారలో డిఫరెంట్ వెరైటీస్, చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార. ఇప్పుడు నేను చేసేది ఇవాళ ఉగాది సందర్భంగా పులుపు కాబట్టి, మనం కూడా సమ్మర్ లో ఉన్నాం కాబట్టి మంచి మామిడికాయ తురుమితోటి మంచి మామిడికాయ పులిహార చూడండి. మామిడికాయ పులిహార చేయబోతున్నారు. మరైతే ఈ రోజు మన లేడీస్ అందరి కోసం సింహ గారు స్పెషల్ గా చేయబోతున్న ఆ మామిడికాయ పులిహారకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దామా? మామిడికాయ పులిహార తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, అన్నం, పల్లీలు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. ఇప్పుడు మామిడికాయ పులిహార కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసాం కదండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్, అది ఎలాగో అందరూ చేసే పని, వెలిగించుకోవాలి. తర్వాత దాంట్లో మూకుడు పెడితే దాని మీద దాని మీద మూకుడు పెట్టి, సో కొంచెం ఆయిల్. కాదు సింహ గారు, మీరు వంట చేస్తారా? కంపల్సరీ అండి, మా ఇంట్లో చేస్తూ ఉంటాను నేను. నాకు అన్ని ఐటమ్స్ చేయడం వచ్చు. ఎస్, పప్పు చేస్తాను, సాంబార్ చేస్తాను, కూరలన్నీ కూడా అలవాటు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలవాటు చేశారు. మీరు వేలు పెట్టని ఇదంటూ లేదా? అంటే చేస్తాను, బాగా చేస్తారు. నలభీమ పాకం అంటారు చూసారా, అలా టేస్టీగా కూడా చేస్తాను నేను. ఇప్పుడు నాకు చాలా మంది, మా మిస్సెస్ కానీ మా అమ్మగారికి చెప్తూ ఉంటాను, వంట వండేటప్పుడు మనం ఫీల్ అవ్వాలి, నేను తినబోతున్నాను, టేస్టీగా ఉండాలని. అప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా టేస్ట్ గా చేసేసాం, పని అయిపోయింది అన్నట్టు చేయకూడదు. మనం తింటున్నాము అన్న ఫీలింగ్ వచ్చామంటే దాంట్లో కూడా టేస్ట్ కలిసి వస్తుంది అనమాట. నేను ఉప్పు కూడా ఇట్లా చేత్తో డైరెక్ట్ వేస్తానండి, కరెక్ట్ గా ఒక్కసారే వేస్తాను, అది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది, తెలిసిపోతుంది అది క్వాంటిటీని బట్టి. అసలు సింహ గారు మాట్లాడుతుంటే నాకు ఇక్కడికి ఒక ద బెస్ట్ ఇంటర్నేషనల్ షెఫ్ తో మాట్లాడుతున్నట్టుంది.
ఇంకా నాకు తెలియకుండా ఆయన కొన్ని తెలియకుండా ఈ రంగంలో కూడా డెఫినెట్ గా అడిగేస్తారు. నేను త్వరలో ప్రొఫెషనల్ గా సింహ గారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కుక్కరీ షోతో మీ ముందుకు తెచ్చేస్తాను. డెఫినెట్ గా అంతే ఫిక్స్. ఇప్పుడు ముక్కుడు వేడెక్కిపోయింది, సో కొంచెం నూనె వేసుకుని, అంటే మనం ఇప్పుడు నేను చేసేదంటే ఒక 3-4 పీపుల్ కి సంబంధించింది చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే దాని తగ్గట్టుగా క్వాంటిటీ నూనె వేసుకోవాలి. తర్వాత యూజువల్ గా మనం రెగ్యులర్ గా వేసుకునేటువంటి పోపే కంగారు పడిపోయి ఏదో త్వరగా వేయించాలని కాకుండా కొంచెం కాస్త ఎర్రగా వేయించుకునేటట్టుగా మనకి నాకు గరిటిస్తే ఆ టైప్ లో మనం చేసుకున్నామంటే ఆ ఫీల్ ఉంటుంది అనమాట, మరీ చేయకుండా. ఎస్, పల్లీలు వేస్తున్నాం దీంట్లో, వాటిని కూడా వేగేటట్టు చేసుకున్నామంటే మనం సరిపోతాయి. ఇంకా వేయచ్చండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా. ఇది కొంచెం వేగింది అనుకుంటే చూసుకున్నారంటే అండి, కొంచెం ఆ తర్వాత మిరపకాయలు ఇవి కొంచెం ఇదిగా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి, దీని మూలాన టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి ఇది ఏంటంటే అండి, పులిహార చాలా మందికి ఇష్టమైందండి. బోత్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా లైక్ చేసేది. బాగుంటుంది కదా ఫ్లేవర్ గా. ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా వేసేసుకున్నామంటే, కరేపాకు ఇది చాలా మంచిది, హెల్త్ పరంగా మంచిది. ప్లస్ దీనికి మళ్ళీ అదొక ఫ్లేవర్. ఇవన్నీ కూడా అండి యాడ్ ఆన్ ఫ్లేవర్స్ అనమాట, వాటికి ఆ స్మెల్ రావడానికైనా వాటికైనా. తర్వాత పసుపు, పులిహారికి కావాల్సిన కలర్ అనుకుంటారా దానికి. ఇది హైజెనిక్ గా కూడా చూసుకుంటే ఇది చాలా మంచిది, సెప్టిక్ యాంటీసెప్టిక్ సంబంధించింది అనమాట. సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ రెసిపీ అండి, ఉగాదికి సంబంధించింది మామిడికాయ తురుము. ఫస్ట్ పుల్లగా ఉన్న గట్టిగా ఉన్న మామిడికాయ తీసుకుంటే దానికి ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం చింతపండు కానీ నిమ్మకాయ కానీ పిండట్లేదు. సో అందుకని మంచి మామిడికాయ తెచ్చుకున్నారంటే, పులుపు ఉన్న మామిడికాయ తెచ్చుకుంటే చక్కగా ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ మామిడికాయ కూడా అందులో వేసేయాలి. వేసేసి మీరు కొంచెం కలగ పెట్టేసుకుంటే, వీటన్నిటికన్నా అంటే ముందర నేను ఇందాక చెప్పాము, మనం చూపించాము, అన్నం ఉడకబెట్టుకోవాలండి మనం, ఎందుకంటే వండేసుకుని పెట్టుకోవాలి. సో దాన్ని మనం వేసేయగలుగుతాం. ఇగోండి రైస్. అసలు నాకు ఇక్కడ ఏదో జరిగినట్టు అనిపించింది సింహ, నిజంగా. అంటే టకా 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 వంట ఎంత అంటే ఇంకొక మాటకి ఇంకొక దారి. నాకు త్వరగా చేసుకుని తినాలని ఉంది కాబట్టి నేను అంత చక్కగా, నాకు కూడా నీ చేతి అంటే తినాలనే ఉంది, బట్ నిన్ను మిస్ అయిపోతున్నానే అని భయం వేస్తోంది. నువ్వు అది కొద్దిగా మగ్గేలోపు నువ్వు పాడిన నీకు నచ్చిన ఫస్ట్ సాంగ్ తో పాటు, ఉగాది అంటే మనకి కొన్ని గుర్తొచ్చే కొన్ని మంచి పాటలు ఉన్నాయండి. అందులో ఒక పాట, మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమగునో గాని ఆమని ఈవని, మావి చిగురు తినగానే కోయిల పలికేనా. సూపర్. సో మంది రెడీ అయిపోయింది. ఇది వేసేసుకున్నామంటే అండి మనము మొత్తం అన్నం అంతా. సో చక్కగా ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకుని దీన్ని కొంచెం వెలిగించండి. ఇప్పుడు వేసేసాం కదా, ఫైనల్ ఉప్పు అండి. ఇక్కడ జాగ్రత్తగా ఎంత క్వాంటిటీ ఉందో చూసుకుని ఇది కలుపుకుంటూ కొంచెం ఉప్పు మనం ఇలా కలిసేటట్టు మొత్తం మనం వేసుకున్నామంటే అండి, ఇది స్టవ్ ఆపేయచ్చండి. మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఉగాది పండుగ ఎప్పుడు, ఏ ఇయర్ లో జరిగింది గుర్తుందా? కరెక్ట్ అండి, మీకు చెప్తాను కరెక్ట్ గా. ప్రతి ఇయర్ ఉగాది ఎప్పుడు కూడా హ్యాపీగానే జరుపుకుంటూ ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే డే రోజు ఉగాది టైంకి నేను సర్దార్ గబ్బర్ సింగ్ దేవి గారి స్టూడియోలో పాడుతున్నాను అనమాట. ఆయన మా ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెన్నైలో ఉన్నాను, వి సెలబ్రేటెడ్ దేర్ అనమాట స్టూడియోలో. చాలా చాలా భయంగా, ఈ పెత్తి పాట కూడా కొంచెం భయంగా ఉంటుంది. అందులో పెద్ద హీరో గారిది అంటే ఓకే అవుతుందా అవదా, ఆ టెన్షన్ ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కువ టెన్షన్ అంటే ఫస్ట్ మహేష్ బాబు గారి స్టూడియోలో పాడిన పాటలు బయటకు రానివి కూడా ఉంటాయి. అది ప్రతి సింగర్ కి జరుగుతుంది. పాడి చేసి తీసేసి ఉంటాయి, కుదరదు. అంటే ఒకసారి సెట్ కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను శ్రీమంతుల్లో మహేష్ బాబు గారికి దిమ్మ తిరిగి అనే సాంగ్ పాడాను. ఆల్రెడీ మహేష్ బాబు గారికి అంత ముందర ఆగడ్లో జంక్షన్ లో సాంగ్ పాడున్నాను.
ఈ దిమ్మ తిరిగేనేమో నన్ను ఫుల్ బోల్డ్ గా పాడమన్నారు. నేను మహేష్ బాబు మిల్కీ బాయ్ సాఫ్ట్ గా ఉంటున్నాను, ఇంత బోల్డ్ గా ఎందుకు పాడుతున్నట్టు అంటే దేవి గారి జడ్జిమెంట్ చూడండి. అది మాస్ సాంగ్, ఫస్ట్ టైం మహేష్ బాబు గారు డాన్స్ చేస్తున్నారు, ఇది ఎంతో త్రోగానే పాడాలన్నాను. సరే ఇంకా నేను మహేష్ బాబు మర్చిపోతాను సార్, నా స్టైల్ పాడతా అని దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసి పెట్టుకో, ఉంగరాలే తెచ్చా, ముస్తాబు ముద్దుకున్నబే ఓ మస్తుకున్నబే, ఒలొమ్మొలమ్ము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. సో అలాగే పాడారు, అంటే హీరోకి సంబంధం లేకుండా ఒక మాస్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నారు, ఇచ్చేసారు. సో నేను ఈ రోజు ఈ ఉగాది పండుగ రోజు ఇంకా అనుకున్నది తెలుసుకున్నది ఏంటంటే పర్ఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సింహ. ఏ పని చేసినా అంటే ఆయన వంట చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్ గానా, ఇంత పర్ఫెక్ట్ గా వంట చేశారు. సో మీరు ఎలాగో త్వరలో మెలోడీ వినబోతున్నాను, కానీ ఇప్పుడే మాకు మీ నోట్లో ఒక మెలోడీ మా పండుగ రోజు. వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా, తనువు తాతలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాలలి వేళలో, వీణ వేణువైన సరిగమ విన్నావా. థ్యాంక్ యూ సో మచ్. పండుగ పూట నా పేరుతో పాట ఓకే. సో పులిహార కూడా నేను ప్లేట్ లోకి డిష్ అవుట్ చేస్తాము. సో ఇది అయిపోయింది కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టేసేసి మనసులో శివుడు ఉన్నాడు అక్కడ, ఇక్కడ వినాయకుడు, సో అందరికీ ఒకసారి మనసులో తలుచుకుని వండిన వాళ్ళు కొంచెం ఒక చిన్న స్పూన్ తోటి ఫస్ట్ టేస్ట్ చేస్తే యూజువల్ గా కరెక్ట్ గానే ఉంటుంది. ఏమైనా ఉప్పు గట్రా ఏమైనా తక్కువ ఉంటే ఒక్కసారి నాకే ముందు పెడతారు. అవునా? అయితే మీరు నేను తినాలి, నేను ఉండే కాబట్టి పర్ఫెక్ట్ ఉందండి. మీది వినండి, తిని చెప్పండి, న్యాచురల్ గా చెప్పండి, టీవీ అని కాకుండా ఎంత బాగా చేశాను చిన్న చిన్న చెప్పండి. మీరేం చెప్పట్లేదు ఏంటి, అంత ఆలోచిస్తుంటే నాకు పర్ఫెక్ట్. నేను ఎప్పుడో గుళ్ళో ఇలాంటి టేస్టీ పులిహోర తిన్నాను, మళ్ళీ ఇక్కడ మన చట్పట్ అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మన మావయ్య స్పెషల్ పులిహోర తింటున్నాం కదా. ఎంత టేస్ట్ ఉందంటే అండి, అన్ని పర్ఫెక్ట్ గా, నిజంగా ఉప్పు పర్ఫెక్ట్ గా వేసావు సింహ. ఈ పండగ పూట నేనైతే చాలా మంచి మంచి టేస్టీ రెసిపీ నేను టేస్ట్ చూసాను. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్నింగ్ ఏదైనా పచ్చడి చేసిన తర్వాత మిగిలిన మామిడికాయ ఉంటుంది కదా, దాన్ని ఇలాగే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి సింహ ఎలా చేశాడో యాజ్ ఇట్ ఈస్ అలా చేసుకుని తినండి. సింహ పులిహార అని పేరు పెట్టుకోండి. ఓకే, సింహ పులి రెండు కలిసి వచ్చాయి ఇందులో. అది ఇవాళంతా మొత్తం సింహం పులుల మీదే ఉందండి. సో సింహ, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి మా లేడీస్ అందరికి చాలా చక్కగా చాలా ప్రొఫెషనల్ గా నలభీమ పాకాన్ని చేసి చూపించాం. థ్యాంక్స్ అలాట్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మీకు కూడా హ్యాపీ ఉగాది. నన్ను ఇలా అభిరుచి ప్రోగ్రామ్ కి పిలిపించి నాలో ఈ కోణం కూడా ఉందని మీరు చూపించినందుకు ధన్యవాదాలు. ఇదే ఐటమ్స్ కాదండి, అన్ని ఐటమ్స్ కూడా మనసు పెట్టి మనం రుచిగా తినాలని కోరుకుంటే ఆ ఐటమ్ కూడా మనని ప్రేమిస్తుంది. అలాగే అన్ని ఐటమ్స్ తీసుకుని ఈ ఉగాదిలో మీరందరూ చక్కగా హ్యాపీగా ఉండాలని, ఇలాగే వచ్చే ఎన్నో ఉగాదులు చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈటీవీ అభిరుచి ప్రోగ్రామ్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేపు మరో సరికొత్త రుచితో తిరిగి కొత్త సంవత్సరంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.